తల్లిదండ్రులే సరిగ్గా ఉంటే పిల్లలు నేర్చుకుంటారు ప్రేమ దేవుడుతున్నారా. ఇంటికి పునాది ఏదండి? పిల్లర్స్ అండి. పిల్లరే సరిగ్గా లేకపోతే ఇలాగిద్దే ప్రియమైన దేవుని పిల్లరా. కుటుంబానికి కూడా పిల్లర్ లాంటి వాడండి తల్లిదండ్రులు. ఆ పిల్లర్ల కిందే నివసించేవారు పిల్లలండి. అలాంటి పిల్లల్లో ముక్కుపచ్చలాని పిల్లలు ఆ దేవుని యొక్క మహాజ్ఞానం నేర్పించి, ఇదిగో సండే స్కూల్‌కి పంపించి, దేవుని యొక్క మాటలు వారికి చిన్ననాటి నుంచి రంగరించి వాడి హృదయంలో పోస్తే, వాడు పెరిగి పెద్దబడిన తర్వాత దుష్టుడు దుష్టుడి దాంట్లో పడకుండా జాగ్రత్త పడతారు ప్రియమైన దేవుని పిల్లరా. చిన్ననాటి నుంచి వాడికి ఈ మాట నేర్పించండి. మొక్కై వంగినప్పుడు మానే వంగునా అంటాడు. చిన్న మొక్క చూడండి వంగిద్ది. ఇటుకాంటాడు వంగిద్ది. చిన్నపిల్లలు మనం చెప్పిన మాటలు వింటారు. పెరిగి పెద్దయిన మహావృక్షం అయిన తర్వాత వంగించండి ఒకసారి వెళ్ళి. అది ఇంపాసిబుల్ ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాగే చిన్ననాటి నుంచి పిల్లల యొక్క దేవుని యొక్క మాటలు వారిలో ఉండి, వారిలో నేర్పించి బైబిల్ చదివిస్తే వాడు పెరిగి పెద్దబడిన తర్వాత తల్లిని చూసుకుంటాడు, తండ్రిని చూసుకుంటాడు. దేవుని యొక్క భయం లేకపోతే, దేవుని యొక్క శిక్షణ పెంచకపోతే తల్లి తండ్రుల్ని అనాథాశ్రమంలో పడేస్తారండి. ఇది గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులు ఎవరైనా సరే, పిల్లలకి దేవుని యొక్క భయం లేకపోతే పిల్లలు చెడిపోతారు. పిల్లలకి దేవుని యొక్క వాక్యం నేర్పించకపోతే వాడు పాడైపోతాడు. పిల్లల దేవుని యొక్క భయంలో శిక్షలో నువ్వు ట్రైనింగ్ తీసుకోలేకపోతే పిల్లలు వ్యసనాలకు అలవాటైపోతున్నారు. వ్యసనాలకు అలవాటైపోయి ఏమంటే తల్లిదండ్రులకి దేవుడిచ్చిన గర్భఫలం కూడా దేవుడు కూడా బాధపడతాడు. నిన్ను నమ్మి దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు. నిన్ను నమ్మి దేవుడు నీకు ఒక బహుమానం ఇచ్చాడు. నిన్ను నమ్మి దేవుడు నీకు ఈ యొక్క మంచి పిల్లలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు దేవుళ్ళు పెంచుతావని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు దేవుళ్ళు జాగ్రత్తగా వారిని దేవుడి యొక్క శిక్షణలు పెంచుతావని కన్నతండ్రి అయిన దేవుడు ఎవరికి లేని అదృష్టాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి కానీ పిల్లలు ఉండవు. ఈ రోజు మనందరికి పిల్లలు ఇచ్చారంటే అది దేవుడు ఇచ్చిన బహుమానము. ఎవరెవరండి మన ఇంటికి ఎంతో మంది బహుమానాలు తీసుకొస్తారు. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి ఏమండి అన్ని ఇస్తారు. కానీ గర్భఫలం ఒకటి ఎవరు తీసుకురారండి. గర్భఫలం ఒకటి ఎవరు ప్రియమైన దేవుడి పిల్లరా. అది దేవుడిస్తాడు. దేవుడిచ్చే గర్భఫలముని దేవుళ్ళు పెంచాలి ప్రియమైన దేవుడి పిల్లరా. ఎప్పటి నుంచి పెంచాలి? నాటి నుంచి వాడు చిన్ననాటి యొక్క జ్ఞానాన్ని దేవుళ్ళు పెంచాలి ప్రియమైన దేవుడి పిల్లరా. బాలుడు నడవవలసిన త్రోవను నీకు వాడికి నేర్పమంటాడు. అంటే వాడికి నేర్పించాల్సిన బాధ్యత ముందు మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుడి పిల్లరా. మనం నేర్చుకుంటే అప్పుడు వాడికి నేర్పుతాం. మనకే సరిగ్గా లేకపోతే ఇంక వాడికి ఏం నేర్పుతామండి? మనమే సరిగ్గా స్టడీలో లేకపోతే వాడికి ఏం నేర్చుకుంటారండి? అంత ముందుగా ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకొని ఆ పిల్లలకి మనం నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రియమైన దేవుడి పిల్లరా. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం. మాస్టర్లకి తెలియకపోతే ఏం చెప్తారు చదువు? కాబట్టి ట్యూషన్ పంపిస్తాం. మాస్టర్కి చదువు రాకపోతే పిల్లలకి ఏం చెప్తారు? అలాగే దేవుని యొక్క వాక్యం మనం నేర్చుకొని మనం ఎవరు నేర్పించాలి? మన పిల్లలకు నేర్పించాలి. వారు పెరిగి పెద్దమైన తర్వాత వాళ్ళు ఎవరు నేర్పిస్తారు? వారి పిల్లలకు నేర్పిస్తారు. వారు ఎవరు నేర్పిస్తారు? వారి పిల్లలకి నేర్పిస్తారు ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ఆలోచించండి. ఈ యొక్క దేవుడిచ్చిన బహుమానం దేవుడి కొరకు పెంచాలి ప్రియమైన దేవుని పిల్లరా. అంతేగాని మనుషులు కోతి నుంచి పుడతాం అనేది చాలా తప్పండి. అది మనం చిన్ననాటి చదువుకున్నప్పుడు ఆ యొక్క శాస్త్రవేత్త ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ చేశాడు. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడని చెప్తారండి? కోతి నుంచి పుట్టాడని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చాడండి. చాలా తప్పు అండి. అది బైబుల్ యాక్సెప్ట్ చేయడు. మనిషి నుంచే పుట్టాలి. ఒక కోతి బ్లడ్ మనిషికి ఎక్కించలేరండి. ఒక మనిషి రక్తమే మరొక మనిషికి ఇవ్వాలి తప్ప ఏ జంతువుల రక్తము ఏ మనిషి ఎక్కించుకోకూడదు. ఎక్కించుకుంటే చచ్చిపోతాను. ఎందుకంటే ఈ రక్తాన్ని చేసింది, లోపల అవయవాన్ని చేసింది, నిర్మాణం చేసింది సాక్షాత్తు దేవుడి ప్రేమ దేవుని ద్వారా. ఎప్పుడు చేశాడు? తల్లి గర్భంలో పిండంలో ఉన్నప్పుడే 9 నెలల ఆకారాన్ని ఒక బంతి ఆకారంలోనే ఈ నిర్మాణం చేశాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో ఎవ్వరు చేయలేరండి. ఒక సాక్షాత్తు దేవుడే చేశాడు. నిన్ను నమ్మి భూమి మీదకి పిల్లనిచ్చాడు. నిన్ను నమ్మి ఆవిడ గర్భఫలాలకు ఇచ్చాడు. అలాంటి గర్భఫలాలు దేవుడి కొరకు పెంచాలని, దేవుడి మాటల్లో శిక్షణలో పెంచాలని మరి ఈ యొక్క నా చిన్న మాటలు మరి మీకు అర్థమైందని అనుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాండి. మన మధ్యలో దైవ సేవకులు కూడా ఉన్నారు. వారి ద్వారా కూడా మంచి విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ కుమారుడు ఆయన మరి వెంకటేష్ గారిని బట్టి, అలాగే వారికి ఇచ్చిన భార్యను బట్టి, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ప్రార్థిస్తుంటారు. ఆయన ఈ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తండ్రి ఆయన మరి మీ పిల్లలు ఏర్పాటు చేశారు. ఆయన అందుని బట్టి సంతోషిస్తూ
ఆయన గర్భఫలము యెహోవా బహుమానము అన్న సంగతి కొన్ని విషయాలు తండ్రి నాయన మరి మేము నేర్చుకున్నాం, ఆలోచించాం తండ్రి. విన్న ప్రతి మాటను తండ్రి నాయన మరి విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యాన్ని కూడవలసిన అందరికి దయచేయమని, అలాగే నా తండ్రి వారి శిక్షను, కేవలం మీ జ్ఞానాన్ని కలిగిన సామర్థ్య తల్లిదండ్రులతో పాటు ఏ రోజు మీ బిడ్డలందరినీ ఆయన దైవసేవకులు వారిని జ్ఞాపకం చేసుకోవాలి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. శాంతిగా కాకుండా వారి జ్ఞాపకం ఇక్కడ ఉన్న ప్రతి నేటం తండ్రి ఈ కార్యక్రమం తోడుగా నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.